అట్లాగే జలసూత్రం హెచ్సి రాణి పశ్చిమ గోదావరి జిల్లా అమ్మాయి కూడా ఇప్పుడు ఆల్రెడీ ప్రైవేట్ జాబ్ చేస్తుంది, బస్సులో వస్తుంది. ఈ అమ్మాయి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, గతంలో చాలాసార్లు యూట్యూబ్లో వీటన్నిటిలో కూడా అప్లోడ్ చేసాం. చిరుతలా పరిగెడుతుందని చేసాం. ఫస్ట్ అటెంప్ట్లో హెచ్సి రాణి జాబ్ సాధించడం, దానికి మా మీద నమ్మకం ఉంచి ఆ తల్లిదండ్రులు కుమార్ ఎడ్యుకేషనల్ సొసైటీలోనే ఉంచడం, తల్లిదండ్రులకి ముఖ్యంగా కుమార్ ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హెచ్ఐ కూడా డిగ్రీ మళ్ళీ కట్టి ఎస్ఐ కూడా రీచ్ అవడానికి 100% అవకాశం ఉంది. అట్లాగే గుగ్లోజు సావిత్రి కూడా పెళ్ళయి పిల్లలు ఉన్నప్పటికీ మంచి ముందుగా సావిత్రికి వాళ్ళ భర్తకి కుమార్ ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మంచి సపోర్ట్ ఇచ్చి పిల్లల్ని అతనే చూసుకుంటూ మంచి సహకారాన్ని అందించినందుకు అతనికి, తల్లిగా చిన్నపిల్లలను వదిలి చిన్నపిల్లలను సైతం పక్కన పెట్టి ఉద్యోగమే లక్ష్యంగా వ్యవహరించినటువంటి సావిత్రికి మరొకసారి కుమార్ ఎడ్యుకేషనల్ సొసైటీ థ్యాంక్ యూ సావిత్రి. అలాగే ఒడిత్యా పోతురాజు, ఓకే ఇటు పెళ్లి కాలేదని చెప్పమంటున్నాడు కానీ వాడికి 19 years లోనే పెళ్లి అయింది. 2 పిల్లలున్నారు. అంటే 2 పిల్లలున్నా అతను అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అతనికి ఉన్నటువంటి పట్టుదల చాలా గొప్పది. మంచిగా ఎంత ఖుషిగా ఆలోచించండి, 2 పిల్లలు డిగ్రీ చదువుతుండగా పెళ్లి చేస్తే డిగ్రీ అయిన దగ్గర నుంచి డిగ్రీ చదువుతూనే ప్రిపరేషన్ సాధించాడు. అంటే చాలా మందికి ఆదర్శం. ఎందుకు ఇలా చెప్తున్నానంటే పెళ్లి కానటువంటి వాళ్ళు చూసుకోవాలి, పెళ్ళైన వాళ్ళకి ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి అటన్నింటినీ పక్కన పెట్టి దీన్ని నడిపిస్తున్నారంటే వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళే చేయగలిగితే ఏ బాధ లేని వాడు ఉద్యోగం సాధించడం ఈజీ. కాకపోతే లక్ష్యంతో ముందుకు నడవాలి. ఓకే, పోతురాజుకి, వారి తల్లిదండ్రులకి, అలాగే వాళ్ళ మిస్సెస్కి, వాళ్ళ మిస్సెస్ వాడిని ఇక్కడ రూమ్లో ఉంచి ఎంతకాలం వాళ్ళ మిస్సెస్ కూడా వాడిని కోఆపరేట్ చేసిందనే చెప్పాలి. తల్లిదండ్రులు ఒక ఎత్తు అయితే భార్య కూడా మరొక ఎత్తు. భార్య ఫుల్ సపోర్ట్ చేయబట్టే వాడి వాళ్ళ ఇక్కడ నిలబడగలిగాడు, ఉండగలిగాడు. ఈరోజు ఉద్యోగం సాధించడానికి తల్లిదండ్రులతో పాటు భార్య పాత్ర కూడా ఎక్కువగా ఉంది. వాళ్ళ భార్యకి ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టాలి. థ్యాంక్ యూ పోతురాజు. అట్లాగే రామాల జగపతి బాబు, మనవాడు కూడా ఆల్రౌండరు. ఓకే, 2019లోనే మిస్ అయింది. తర్వాత 2019 నుంచి దీక్ష పూని నిరంతరం ఒకటే, జాబ్ సాధించాలి, యూనిఫామ్ వేసుకోవాలి అనే లక్ష్యంతో ఆల్రెడీ వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో మామూలుగా సివిల్ ఈజీగా రీచ్ అయ్యేటటువంటి పర్సన్ ఏపీఎస్పీ సాధించాడు. అంటే ఆల్రౌండర్ కాబట్టి ఏపీఎస్పీ సాధించడం అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా కష్టం. అంటే రెండింటినీ రీచ్ అవ్వగలిగితేనే సక్సెస్ అవుతారు. యూనిఫామ్ ధరిస్తే ఇంట్లోకి రానిస్తారని వాళ్ళ నాన్నగారు శబ్దం చేయటం, ఓకే, దాన్ని సాధించి రూమ్ వదిలి ఇప్పుడు ఇంటికి వెళ్ళేటటువంటి పరిస్థితి అన్నమాట. ఒకసారి వాళ్ళ పేరెంట్స్ కూడా గట్టిగా క్లాప్స్ కొట్టండి. అలాగే కుమార్ ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున జగపతి బాబుకి వాళ్ళ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లాగే పాల్తీయ రవీంద్ర నాయక్, వీడు కూడా పాల్తీయ తండా, ఏకొండూరు మండలం. ఇతను కూడా మన దగ్గర ఇంటర్మీడియట్ దగ్గర నుంచి టీటీసీ నా దగ్గరే చదివాడు. టీటీసీ అయ్యాక డిఎస్సికి వచ్చాడు. డిఎస్సి అయ్యాక 2019 కానిస్టేబుల్ పోస్టుల్లో కూడా పాపం జస్ట్ మిస్ అయింది. ఇప్పుడు అతను ఉద్యోగం సాధించాడు. వాడు కూడా వస్తూ ఉన్నాడు. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు వాళ్ళు సక్సెస్ మీట్లో వాళ్ళతో మాట్లాడిస్తూ ఉంటారు. ఓకే, అలాగే అలుగుల లీలావరుణ్, ఇతను బొమ్మలూరు. ఇతను కూడా దాదాపు 2019లో మన దగ్గర 2.5 సంవత్సరాలు ఉన్నాడు. ఇక్కడే ఉండి చాలా కాలం మంచి వర్క్ చేశాడు, బాగా కష్టపడ్డాడు. అతనికి ఏపీఎస్పీ 111 మార్కులు వచ్చినాయి. అతనికి అతని కుటుంబ సభ్యులకు కూడా కుమార్ ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. అతను కూడా గట్టిగా క్లాస్ కొట్టండి. అలాగే బాణావత్తు పాప, ఈ అమ్మాయిది
గొల్లమందల తండ ఇప్పుడు టీటీసీ కోచింగ్కి వచ్చింది, ఆ టీటీసీ నుంచి మళ్ళీ డిఎస్సికి వచ్చింది, ఆ తర్వాత కానిస్టేబుల్ కంటిన్యూ జరిగింది. ఈవెంట్స్ ఎంత బాగా చేసేదో, చాలా బాగా చేసేది. బాణవతు పాప కూడా సెలెక్ట్ అయినందుకు కుమార్ ఎడ్యుకేషనల్ సొసైటీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మంచి రిజల్ట్ సాధించి మా దగ్గర 1000 మంది లేరు, 500 మంది లేరు, 300 మంది లేరు, 75 మందిలో 15 మంది అభ్యర్థులు ఉద్యోగం సాధించడం అంటే ఆషామాషి కాదు. ప్రతి వ్యక్తి మీద మంచి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇంకా మా దగ్గర చాలా జాబులు మిస్ అయినాయి. వాళ్ళందరూ కూడా జాబ్కు దగ్గరగా వచ్చినటువంటి వ్యక్తులు. ఒకవేళ ఇది మిస్ అయినా గ్రూప్ 1 సాధించవచ్చు, గ్రూప్ 2 సాధించవచ్చు. ఓకే, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందని కోరుకుంటున్నా. ఈ సందర్భంగా వలి కూడా 2 నిమిషాలు మాట్లాడతాను.